రమణీయ సంజీవనానికి స్వాగతం. ఈ మధ్య ఒకసారి మా మిత్రులు నేను కలిసి అంటే వాళ్ళు రమ్మన్నారు, స్వామీజీ వస్తాడు, చాలా గొప్ప స్వామీజీ అంటే నేను కూడా ఆయన పేరున్న మంచి స్వామీజీ, పేరున్న స్వామీజీ, మంచిగా సమస్యలకు పరిష్కారాలు చెప్తాడు, మంచి పేరున్నది కాబట్టి నేను కూడా వాళ్ళతో పోయినా అక్కడికి. పోతే ఇక చాలామంది వచ్చిండ్రు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి స్వామి దగ్గరికి చాలామంది వచ్చిండ్రు. అట్లనే ఒక మధ్య వయస్కుడు కూడా వచ్చాడు. వచ్చి ఆయన సమస్య అడుగుతాడు, స్వామీజీ నాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, నా సమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే, మరి నీ సమస్యలు చెప్పాయా, ఏంది నీకున్న సమస్యలు ఏంది చెప్పు అంటే, స్వామీజీ నాకు ఆర్థిక సమస్యలు బాగైనాయి, మానసిక సమస్యలు బాగా అయిపోయినాయి, తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంటెనుకోడు ఇంటి ముందోడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరితో పంచాయతీ పెట్టుకుంటారు సార్ నాతోటి, ఇదే ఇట్లా అనుకుంటే నా ఆరోగ్యం కూడా అంత బాగుండదు అది ఇది అని చెప్తాడు. అంటే చూడడానికి ఆ మనిషి మరి కొంచెం లావుగానే మంచిగానే నిండుగానే కనిపిస్తాడు కానీ ఆయన చెప్పిండు అట్లా. ఇక చెప్తే స్వామీజీ ఆలోచన చేసిండో, నీకు ఇట్లా సమస్యలు ఉన్నాయా బాబు, అయితే నేను చెప్తా, మూడు నువ్వు అదుపులో పెట్టుకుంటే, మూడు అదుపులో పెట్టుకుంటే నీ సమస్యలు చాలా మటుకంటే ఇక దాదాపు 90% పోతాయి అనుకో నువ్వు అట్లా. మరి అంటే ఏంటి సార్ ఆ మూడు స్వామీజీ ఏంటి అని అడుగుతాడు. అంటే ఒకటేమో మనసు, రెండోదేమో నోరు, మూడోదేమో కడుపు, ఈ మూడు అదుపులో పెట్టుకోవాలి బాబు అని చెప్తాడు. అది ఎట్లా స్వామీజీ ఎట్లా అంటే, ఏం లేదు, మనసు అంటే కోరికలు కదా, ఇప్పుడు కోరికలు ఎక్కువైపోతే ఏమైపోతుంది, ఆ కోరికలను తీర్చుకునేటానికి చెడు మార్గాలు పోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అందుకే చాలామంది అంటారు కదా, ఎవరైనా తీసుకోపోవాలి ఫంక్షన్కి తీసుకోవాలంటే వాడు అదుపులో ఉండరా, వాడిని జోలికి పోకండి, వాడిని తీసుకురాకండి, తీసుకొత్తిగా వాడు ఇంత బీరు తాగినాక మళ్ళీ హాట్ కావాలంటాడు, హాట్ తాగినాక ఇంకా దాంట్లో పెద్ద ధరది కావాలంటాడు, అదంతా అయిపోయినాక లేదు ఇక్కడ ప్యాక్ ఆట ఆడాలంటాడు, ఈ ప్యాక్ ఆట అయిపోయినాక లేదు ఇక్కడ కాదు మనం ఇంకో దగ్గర పోవాలి, అక్కడికి పోతే ఇంకా ఎంజాయ్ బాగుంటుంది అని అట్లా చెప్తాడు కదా. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోతుంది, ఒక దాని తర్వాత ఒకటి కోరిక పెరుగుతుంది, కోరికతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, డబ్బులతో పాటు పరువు ప్రతిష్ట కూడా పోతుంది, చెడు మార్గాన పోతాయి. సో ఇదంతా ఏమైతే ఇంట్లో గడబడ అవుతుంది, అంతా పరేషాను. ఇక ఇవే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, మానవ సంబంధాలు కూడా చెడిపోతాయి కదా. ఇది ఒకటి. మరి రెండోది నోరు. అంటే నోరు తెలుసు కదా, ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్న, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, అంటే నువ్వు మంచిగా మాట్లాడు, పక్కలతోటి వెనుకోళ్ళతోటి జర ఓపిక మాట్లాడు, మాట తీరు బాగుండాలి, అప్పుడు అందరు మంచోళ్ళే అవుతారు కదా. అది నోరు. అందుకే మరి కడుపు ఏంటంటే, ఇక కడుపు సంగతి ఏమన్నా చాలామంది అంటారు కదా, బాగా తినటువంటి అది కడుపు కయ్యా వాంది, అబ్బో వాని తింటేంది, అబ్బో దుర్మార్గంగా తింటాడని అంటారు. అంటే కొంతమంది ఫంక్షన్లో చూస్తాం కదా మనం, పెట్టు మటన్ పెట్టు, చికెన్ పెట్టు, ఆయాలు పెట్టు, సాయాలు పెట్టు, లివర్ పెట్టు, ఇట్లా అంటే పిక్కటంగా తింటారు. ఇక రోజు వాళ్ళది అదే పని. మరి అట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం చెడిపోదా? అట్లా అంటే ఈ మూడు అదుపులో పెట్టుకుంటే మనకు చాలా సమస్యలు తగ్గిపోతాయి. అందుకే మనమంతా కూడా ఏంటంటే ఈ మూడింటిని, మనసును, నోరును, కడుపును అదుపులో పెట్టుకొని మనం అంతా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ